మరొకసారి ఆరాధన. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున. ప్రియులారా, మీరు పాపం లేనివాడు అనుకునేవాడు మోసంలో పడిపోను. మన పాపములను మన ఉప్పు కొనెడలా తండ్రి క్షమించి వేయడు. ఉప్పు కొనని వాడు మరింత గొప్ప పాపే దేవుడికి దూరస్తాడు. నేను అడుగు ప్రశ్నలకు హృదయపూర్తిగా సమాధానం చెప్పండి. మానవ జన్మమును బట్టి, మీ తలపును బట్టి, మాటను బట్టి, క్రియలను బట్టి పరలోక తండ్రి యొక్క మనస్సును ఆయాస పెట్టినామని ఒప్పుకొనుచున్నారా? మీ పాపములన్నిటినీ మన ప్రభువైన యేసు నామమును బట్టి తండ్రి క్షమించినాడని నమ్ముచున్నారా? మీరు ఏ పాపములకు లోబడక సమస్త శోధనలను దైవాగ్దానమును బట్టి జయించును నిశ్చయించుకుంటున్నారా? నిజంగా పాపముల గురించి దుఃఖించిన వాటిని ఒప్పుకొని ఇక మీద జాగ్రత్తగా ఉందని ప్రమాణం చేసిన అట్టి వారికి వాక్య సేవకుడైన నేను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున పాప క్షమాపణ ప్రకటించుచున్నాను. మరియు పాపములకు కనుక పాప స్థితి యందు వారికి నిలువ పాపముల సంగతి ప్రకటించుచున్నాను. ప్రభు ప్రార్థించుకుందాం. పరలోకమందు మా తండ్రి, నీ నామము పరిశుద్ధ